సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మూడో దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 13 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 117 లోక్సభ స్థానాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. 2 ప్రధాన జాతీయ పార్టీల అధ్యక్షులు ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు. రాహుల్, అమిత్ షాతో పాటు ములాయం, శరద్ యాదవ్ లాంటి ప్రముఖులు కూడా ఈ విడత ఎన్నికల్లోనే బరిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలతో పాటు డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలోనూ మూడో దశలో పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్లోని 26 పార్లమెంట్ స్థానాలకు, కేరళలోని 20 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలిసారిగా దక్షిణాది నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల రేసులో నిలుస్తున్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న షా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా ఇప్పటికే 14 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మిగిలిన 14 స్థానాలకు మూడో దశలో ఓటింగ్ జరుగుతోంది. గుల్బర్గలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేపై ఇటీవలే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఉమేష్ జాదవ్ పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర 14 స్థానాలకు, యూపీలో 10 స్థానాలకు మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోని మైన్పురి నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్ నేత అజం ఖాన్ మధ్య రాంపూర్ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ భవిష్యత్ ఏంటనేది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఒడిశాలో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లోని 5, ఛత్తీస్గఢ్లో 7 లోక్సభ స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరుగుతోంది. అస్సాంలోని మొత్తం 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గోవాలో 2 స్థానాలకు, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. अगले बंदे को करो ना, ये ज्यादा మరోవైపు ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఆయన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వాగతించారు. దారి పొడవునా మోదీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. పోలింగ్ బూత్లోకి వెళ్లే ముందు మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ఓ పాపను ఎత్తుకున్నారు. అనంతరం బూత్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత మరోసారి ప్రజలకు అభివాదం చేశారు మోదీ. పోలింగ్ కేంద్రం వద్ద అంతా కలియదిరిగారు. ఓటర్లను పలకరిస్తూ ముందుకు కదిలారు. అనంతరం జీప్లో ఎక్కి నిలబడి మీడియాతో మాట్లాడారు మోదీ. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. దేశానికి పటిష్ట నాయకత్వం అవసరమన్నారు. ఓటు వేసి నేను నా బాధ్యతను నెరవేర్చుకున్నానని తెలిపారు. అందరూ ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు మోదీ. తొలిసారి ఓటు వేస్తున్న వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు జనం నుంచి మోదీ మోదీ అంటూ నినాదాలు వినిపించారు. देश में तीसरे चरण का मतदान हो रहा है। मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल मेरे होम स्टेट गुजरात में वोट देकर के इस महान लोकतंत्र के पर्व में सक्रिय भागीदारी करने का अवसर मिला। जैसे कुंभ के मेले में स्नान करके
एक पवित्रता का आनंद आता है, वैसा ही लोकतंत्र के इस महापर्व में मतदान करके